అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి రామాలయంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సహస్రనామ తులసి అర్చన తర్వాత సామూహిక పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం భజనలు, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. సీతారామచంద్ర మహారాజు పల్లకి సేవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, భక్తి పాటలు, భజనలతో కూకట్పల్లి వీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని రామాలయ పూజారి శ్రావణ్ తెలిపారు. ఈ రామాలయము దాదాపు 436 సంవత్సరాల కింద నుంచి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత పునర్నిర్మాణం ఒక 2 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం తర్వాత ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ మన అయోధ్య రామాలయం గురించి ఈ ముస్తాబులన్నీ జరిగినాయి. మన రామాలయంలో అందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళను పద్ధతితో నడుస్తూ ఉన్నది. దీనికి బాలరాముడి యొక్క ప్రతిష్ట పురస్కరించుకొని సాయంకాలమున మన ఆలయం నందు దీపాలంకరణ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారిని పల్లకి సేవగా గ్రామమంతా కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ స్వామిని మళ్ళీ తిరిగి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.